So maybe I don't know if I'm going to upload this video on YouTube, but as of now I just feel so anxious. Mm, like I don't know if I should be posting this video, but నాకు అంతా లైక్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. సో ఐ వాంట్ టు లైక్ వెంట్ కానీ తీసేయాలని చెప్పి ఐఎమ్ జస్ట్ మేకింగ్ వీడియో బికాస్ ఐ డోంట్ నో ఐ జస్ట్ తెలీదు లైక్ చెప్పచ్చు ఎవరికైనా. మెయిన్లీ నేను మా పేరెంట్స్కి ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు బికాస్ ఇట్ ఈజ్ అబౌట్ మై కాలేజ్ అండ్ ఇంకెవరికి చెప్పాలని లేదు యాజ్ ఆఫ్ నౌ. సో నాకు నేనే చెప్పుకుంటున్నట్టు లేదు అంటే నేను లైక్ వీడియో అప్లోడ్ చేస్తా. దిస్ ఈజ్ అబౌట్ మై హోల్ situation in my PG, in my college and in my department. Not even in my college, in my department. Not with the staff and any other person. నాతో ఉంటారు కదా లైక్ ద కో పీజీస్ అండ్ సీనియర్స్. నాట్ ఈవెన్ మై కో పీజీ, ఇట్స్ అబౌట్ మై సీనియర్. సో it's been like 8 months. I joined in September 12th. ఇవాళ మే 4th, సారీ జూన్ 4th. అలా ఉంది నా బ్రెయిన్ అంతా, ఏం పని చేయట్లేదు. ఇప్పుడు టైం 7:30. లైక్ లైక్ ఫోర్ నుంచి 3.5 hours నుంచి ఐ ఫీల్ సో ఐమ్ జస్ట్ యాంగ్షియస్, ఐమ్ జస్ట్ స్ట్రెస్డ్. ఎలా అంటే ఐ డోంట్ నో లైక్ ఆలోచనలు అసలు ఎటు నుంచి వెళ్ళట్లేదు. లిటరల్గా ఐ వాజ్ సో యాంగ్షియస్. ఏదైనా తింటున్నా వామిటింగ్ వచ్చే సెన్సేషన్ వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ I don't know if I can say this, but it's not actually like about ragging. Like మా డిపార్ట్మెంట్లో లైక్ ఆల్ ఫీమేల్స్ ఉంటారు. మేము 6 members ఉంటాం. లైక్ పర్ ఇయర్కి 2, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో 2, అలా 3 yearsలో 6 members ఒక డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తాం పీజీస్. లైక్ ఐఎమ్ సో స్ట్రెస్డ్ because I don't know if even in the future, if you are my senior, if you are watching this video, I'm so stressed just because the way you want to live your PG life. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంటారు ఫస్ట్ ఇయర్స్ ఈ పని చేయాలి, ఫస్ట్ ఇయర్స్ ఆ పని చేయాలి, ఫస్ట్ ఇయర్స్ ఇంతే అన్ని పనులు చేయాలి, చిల్లర పనులన్నీ చేయాలి. దే విల్ లిటరలీ ట్రీట్ యూ లైక్ పనోళ్ళు, లైక్ లిటరల్లీ పనోళ్ళు. వాళ్ళకి వాళ్ళకి ఏం ఉండదు. లైక్ నువ్వు కూడా కాలేజ్కి వచ్చావు, నువ్వు ఒక పెద్ద నీట్ ఎగ్జామ్ రాసి అది స్ట్రెస్ అయిపోయి నువ్వు పీజీ ఎలా అయినా చెయ్యాలి, ఆ యూజీ లైఫ్ని చూసి కూడా నువ్వు పీజీ ఎలా అయినా చెయ్యాలి అని అంత కష్టపడి అంతంత ఫీజులు కట్టి పేరెంట్స్ ఇంత అంబిషియస్గా ఉండి పంపిస్తారు ఇంత దూరం చదువుకోవడానికి. వాళ్ళకి ఇదేం ఉండదు. ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళ లైఫ్ అంతా సటిల్గా సాఫ్ట్గా లీడ్ అవ్వాలి అంటే వాళ్ళ కింద ఒకరు పని చేయాలి. ఆ పని చేసే వాళ్ళే ఫస్ట్ ఇయర్స్. వాళ్ళు అనుకుంటారు దిస్ ఇస్ నాట్ ద, ఇలా ఉండకూడదు, కానీ ఇదే రియాలిటీ. సో ఇట్స్ బీన్ 8 months. నాకు చాలా, నాట్ సేయింగ్ ఇన్ యునో కూల్, లైక్ ఐ వాంట్ టు బీ కూల్ లైక్ దట్, బట్ నాకు చాలా కోపం ఎక్కువ. లైక్ ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ ఐ విల్ గివ్ రెస్పెక్ట్, అదర్వైజ్ నేను అస్సలు కేర్ చేయను. కానీ పీజీకి వచ్చాక ఐ థాట్ అసలు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. యూజీలో ఎన్ని గొడవలు ఎంతమందితో, లైక్ ఐ డోంట్ ఈవెన్ కేర్ ఇఫ్ యూ ఆర్ ఈవెన్ అ స్టాఫ్ లైక్ టీచర్, ఇఫ్ యూ ఆర్ డిస్రెస్పెక్టింగ్ మీ, నేను అస్సలు పట్టించుకోను. కానీ పీజీకి వచ్చాక ఐ థాట్ ఐ వాంట్ టు డూ దిస్ డిగ్రీ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ మై ఓన్ సేక్, అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టడీ అండ్ వర్క్. పని నేర్చుకోవాలి, చదువుకోవాలి, నాకు డిగ్రీ కావాలి, అంతే. ఇక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్స్, ఫేవరిజం,
సీనియర్స్ జూనియర్స్ ఇవన్నీ నాకు వద్దు. ఆల్ ఐ వాంట్ టు డూ ఈజ్ పని నేర్చుకొని డిగ్రీ తీసుకొని వెళ్ళిపోవాలి. లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ థింగ్ ఫర్ లైక్ 3 years. నాకు ఎవరితో సంబంధం లేదు. ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకుని వచ్చిన 8 months బ్యాక్. అలా అవుతుంది 1-2 monthsకి చాలా ఎక్కువ అవుతుంది. లైక్ నోరు విప్పి మేము అన్కంఫర్టబుల్ ఉన్నాము, మేము ఈ పని చేయలేకపోతున్నాము అని చెప్పకపోతే ఎవడు ఏం చేయడు. అలా చేయించుకుంటానే ఉంటారు. నువ్వు ఆ తర్వాత ఒక 2 monthsకి నేను నో చెప్పడం స్టార్ట్ చేసిన. లైక్ నేను ఈ పని చేయలేదు మామ్, నేను చేయలేకపోతున్నాను, నేను తర్వాత చేస్తాను అన్నా లేదు. దేర్ వాజ్ అ స్టేజ్ నేను నో అని చెప్పినా కానీ, నేను ఆ పని చేయలేనని చెప్పినా కానీ వాళ్ళకి ఏముండదు. లైక్ యూ హ్యావ్ టు డూ, వాళ్ళు ఎలా అని బలవంతంగా చేయిస్తారు. కానీ అది బయటికి ఎలా కనిపించింది అంటే లైక్ దే ఆర్ నాట్ ఇన్సిస్టింగ్ యూ. వాళ్ళు ఏం చెప్తారంటే మాకు పని ఉంది కదా నీ పని చేయను, కానీ ఆ పని కూడా వాళ్ళదే, కానీ వాళ్ళు ఆ పని చేయరు. మనం చేయాలి. మన పని ఉన్నా కానీ మనం ఆ పని పక్కన పెట్టేసి వాళ్ళ పని మనం చేసి పెట్టాలి. లేదంటే వాళ్ళకి కోపం వచ్చింది, లేదంటే వాళ్ళు ముఖమంతా మార్చేసుకుంటారు. ఆ స్టేజ్ కొంచెం ముందుకెళ్ళాక ఐ స్టార్టెడ్ సేయింగ్ లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ, నేను చేయను. అంతకుముందు చెప్పేదాన్ని లైక్ నాకు చేయడం రావట్లేదు, ఇప్పుడు నేను చెప్తున్నా లైక్ నేను చేయను బికాస్ దే వర్ నాట్ హెల్పింగ్ మీ ఈవెన్ విత్ అ సింగిల్ థింగ్. లైక్ నాకు ఈ పని నా ఓన్ వర్క్లో నాకు ఈ పని రావట్లేదు, ప్లీజ్ హెల్ప్ మీ ఆర్ గైడ్ మీ త్రూ దిస్ థింగ్ బికాజ్ ఐ హ్యావ్ టు డూ ఇన్ మై ఫస్ట్ ఇయర్. ఆల్ దే సే ఈజ్ లైక్ మాకు రాదు, అప్పుడు ఎలానే చేసేసుకున్నాము, మాకు వీళ్ళు చెప్పారు, మాకు కాళ్ళు చెప్పారు, మాకు గుర్తులేదు. లైక్ నాకు అర్థం కాదు. 8 months నుంచి ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ హ్యాపెండ్ నాకు గుర్తుంది. వాళ్ళు నాకన్నా లైక్ 1 year కదా, 1 year కూడా అవ్వలేదు. లైక్ దే ఆర్ నావి 8 months అయినాయి, వాళ్ళకి మోస్ట్లీ లేక 17 months 16-17 months. అవి ఎందుకు గుర్తుండవు నాకు అర్థంగా. నాకు చిన్నప్పుడు జరిగినవే గుర్తుంటాయి. నేను యూజీలో చేసిన నాకు గుర్తుంది, నేను ఎండిఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నాకు గుర్తుంది, నేను ఫస్ట్ డే ఎలా వచ్చాను అన్నీ నాకు గుర్తుంది. నేను ఫస్ట్ టైం చదివింది, నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాక నేను ఫస్ట్ టైం చదివింది, ఫస్ట్ టైం కేసు చేసిన పేషెంట్ ఫేస్ పేరుతో సహా నాకు గుర్తుంది. కానీ వాళ్ళకి ఏదైనా వర్క్ అడిగినప్పుడు మాకు గుర్తులేదు, మాకు రాదు, తర్వాత చెప్తాము. సో ప్రతి ఇయర్ కోటా ఉంటుంది. లైక్ ఈ కేసెస్ ఇన్ని నెంబర్ చేయాలి, ఈ కేసెస్ ఇన్ని నెంబర్ చేయాలి. సో మా హెచ్ఓడి గారు మేడం ఎలా అంటే, నువ్వు అది చేస్తేనే నువ్వు ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్తావు, అదర్వైజ్ ఆవిడ క్లారిటీగా చెప్పేసింది. సో ఆల్ ఐ వాంట్ టు డూ ఈజ్ టు గెట్ మై డిగ్రీ. నేను దానికోసం ఏదైనా చేస్తా బికాజ్ ఐ వాంట్ టు స్టడీ అండ్ ఐ వాంట్ టు గెట్ మై డిగ్రీ అండ్ ఐ వాంట్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. నాకు వీళ్ళలా ఉండాలని లేదు. వాళ్ళు ఏదైనా పని చెప్తే ఇప్పుడు ఆ కేసు వచ్చిందా, ఇప్పుడు ఆ పేషెంట్ పంపించండి, తర్వాత రమ్మని చెప్పండి. నాకు అలా కాదు. ఐ వాంట్ టు లెర్న్ ద వర్క్, ఐ వాంట్ టు నో హౌ టు ట్రీట్ పేషెంట్స్ కరెక్ట్లీ. నేను అది నేర్చుకోవడానికి వచ్చిన. ద హోల్ పాయింట్ 3 years ఇలాంటి మనుషులు ఉంటారని నాకు తెలుసు కూడా నేను పీజీ ఎందుకు జాయిన్ అయినానంటే నేను నేర్చుకోవాలి. వాళ్ళకి ఇదేముండదు, నువ్వు నేర్చుకోవడానికి వచ్చావా, ఊరికే వచ్చావా, ఏముండదు, అన్నీ అలా చేస్తారు. నా కోటా కంప్లీట్ అవుతున్నప్పుడు ప్రతి స్టెప్ ఉంటుంది. లైక్ ఈ 3 monthsకి ఒక కోటా, 6 monthsకి ఒక కోటా, 1 yearకి ఒక కోటా, ఇవన్నీ ఉంటాయి. సో మా హెచ్ఓడి కొంచెం ముందే అయిపోగొడతారనమాట. లైక్ 6 monthsకే అయిపోవాల్సింది మోస్ట్లీ 4.5 monthsకే అయిపోతుంది. సో మిగతా ఆ టైం పీరియడ్లో నేను వేరే వర్క్ చేయాలి, ఆవిడకి నేను చూపించాలి, ఈ వర్క్ నేను చేశాను, నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఈ పేషెంట్స్ ఉన్నారు, నా పేపర్ వర్క్ ఇంత అవుతుంది అని ప్రతిదీ నేను చూపించాలి. లైక్ అందరు చూపిస్తారు, నేను చూపించాలి. సో లైక్ మా సీనియర్స్ ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో చేయాల్సింది చేయలేదు, అది వాళ్ళ తప్పు.
వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము చేయలేదు కదా, నువ్వు ఇలా చేస్తావు. ఐఎమ్ లైక్ ఓకే, మీద అయిపోయినప్పుడు నేను చేస్తాను, లైట్ తీసుకున్నాం. చాలా టైం అవుతుంది, వాళ్ళు అవ్వట్నే లేదు, నాకు అవుతుంది. మా హెచ్ఓడి ఏమో నువ్వు చేయట్లేదేంటమ్మా అని అడుగుతూనే ఉంటారు. సో నేనేం చేయాలి? సో ఆవిడ ఇన్సిస్ట్ చేసేసి ఒక కేసు వచ్చి నాకు సర్జరీకి ఇచ్చేసారు, జస్ట్ డూ ఫ్లాప్ సర్జరీ ఆన్ దిస్ పేషెంట్ అని చెప్పి. సో ఐ డిడ్ వెల్ బికాజ్ నాకు చాలా ఇష్టం లైక్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నా, లైక్ పేషెంట్స్ మీద అసలు పేషెంట్ని ట్రీట్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. దట్ ఈస్ ద హోల్ పాయింట్, నేను వచ్చిందే అందుకు కదా. సో అక్కడ స్టార్ట్ అయింది ఇంకా పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి దే గాట్ సో జెలస్ దట్ దే వర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ మీ లైక్ వై యు ఆర్ డూయింగ్ దిస్, నేను ఎందుకు చేస్తున్నావు, ఇంకా మా అవ్వలేదు కదా నువ్వు ఎలా చేస్తావు, లైక్ ఏంటి నాకు ఆలోచనలన్నీ. లైక్ ఇంకొకటి ఏంటంటే ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమంది ఉంటారనమాట, మేము సీనియర్స్ మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఖాళీ, జీరో లిటరల్గా జీరో. నేను ఫస్ట్ ఇయర్లో నేను చేసే పనులు కూడా వాళ్ళకి సెకండ్ ఇయర్లో రావు, కొంతమందికి థర్డ్ ఇయర్లో కూడా రావు. దే స్టిల్ వాంట్ ద రెస్పెక్ట్. ఎక్కడి నుంచి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి? నాలెడ్జ్ ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఏమీ లేకుండా ఖాళీగా ఉండి హౌ దే వాంట్ రెస్పెక్ట్ ఫ్రమ్ మీ. సో ఇవి రెండు ఒక్కటే రోజు జరిగినాయి. నాకు లిటరల్గా ఐ హ్యాడ్ ఎనఫ్. నాకు తల బుర్ర పగిలిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా ఐ జస్ట్ వాంట్ టు స్లాప్ దేర్ ఫేసెస్, లిటరలీ స్లాప్. కట్టని కొడితే తిరిగిపోయింది. లైక్ లిటరలీ ఐ విష్ దే సీ దిస్ వీడియో బికాస్ ఐఎమ్ నాట్ కేరింగ్ because in a 6 months some people will go, in another 1 year some people will go. All I have is me and my work and the HOD who is guiding me, and that's it. That's all I want. So ఏం చేసిన like 1 hour back, 1.5 hour back ఒక గ్రూప్ ఉంటుంది మాకు, మా పీజీస్ అందరికీ. ఆ గ్రూప్లో మెసేజ్ చేసిన, ఆ టైంలో ఎంత యాంగ్జైటీ వచ్చిందంటే నాకు ఐ డోంట్ నో, నాకే అనిపించింది నేను ఎందుకు ఇంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను, నాకు ఎందుకు ఇంత స్ట్రెస్, ఏం చేస్తారు, ఏం చేయలేరు. మహా అయితే ఇంకొంచెం లైక్ దే వాంట్ టు టార్చర్ మీ. డూ ఐ ఈవెన్ కేర్? I can left the post graduation, I can left the college, I can leave. I have the confidence. UG మీద like I'll leave the graduation, I'll go somewhere and learn all the work, and I can put a clinic and do a better job than anybody can. Especially I can do a best work than my seniors can do. Because నేను చూస్తున్నా 8 months నుంచి I used to think ఏదో చేస్తున్నారు, ఏం చేయట్లేదు. I am progressing, my work is progressing. వాళ్ళు అలానే ఉన్నారు, ఒకటి చేస్తున్నారు. I don't know. I wish they can watch this video and can come up to me and we can have a fight. I literally wish. అలానే ఏదేం వాట్సాప్ స్టేటస్లో పెట్టను, కానీ ఐ విష్. నాకేం చేయాలని లేదు ఇప్పుడు. ఐ వాజ్ లిటరలీ షేకింగ్. వై? ఐ డోంట్ నో. ఏం చేస్తారు? ఏం చేయరు, చెప్పనా కదా, ఏం ఉండదు. ఐ జస్ట్ కంప్లైంట్ సమ్వేర్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్ ద యూనివర్సిటీ.
something will happen to them or something will happen to me. That's it. Life goes on, we move on, we do our jobs, అంతే. సో ఐ మొత్తం డీటెయిల్గా మెసేజ్ పెట్టిన, లైక్ I also want some respect because you are a senior. I'm not going to respect you because you are a senior. I'll respect if you are a knowledgeable person, and you have to give me that respect also. Otherwise, I'm fine. You don't help me, I don't help you. I'm good on my own. Otherwise, I'll leave. That's it. అది పెట్టినాక వన్ ఆఫ్ దెమ్ కాల్డ్ లైక్ ట్వైస్. నేను టెక్స్ట్ చేసిన లైక్ ఐఎమ్ జస్ట్ అన్ఏబుల్ టు టాక్ రైట్ నౌ, నేను మాట్లాడలేకపోతున్నా ఇప్పుడు అని చెప్పి. అండ్ దట్స్ ఇట్. ఆ గ్రూప్లో మెసేజెస్ అందరు చూసినారు. నో బడీ రెస్పాండెడ్, అండ్ ఐఎమ్ గోనా రిమెంబర్ దిస్ థింగ్, అండ్ ఐఎమ్ నాట్ గోనా హెల్ప్ ఎనీబడి ఆఫ్ దిస్ పీపుల్. లైక్ ఐ డోంట్ వాంట్ టు హోల్డ్ గ్రడ్జెస్ బికాజ్ చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. అదంతా గుర్తుపెట్టుకొని అదయింది మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా నేను చేయను. కానీ ఐ విల్ హోల్డ్ గ్రడ్జెస్, నేను గుర్తుపెట్టుకుంటా. ఐఎమ్ నాట్ గోనా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఫర్ దిస్ టైమ్ బికాజ్ I had enough of anxiety and stress. Like I'm so stressed that I'm just unable to eat the food. ఆకలి వేస్తుంది కానీ తింటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. నాకు నేను మాట్లాడుకున్న పిచ్చి దానిలాగా. ఆల్సో ఐఎమ్ నాట్ సో వీక్ దట్ ఐ జస్ట్ వాంట్ టు క్రై. ఐఎమ్ నాట్ గోనా క్రై. చెప్పినా కదా, ఏదేమైనా అయితే బాటమ్ ఆఫ్ ద సీన్ ఈజ్ I can leave from anywhere, and I have the most supportive parents, so I don't care. I know that I'm gonna lose some of the money and lose some of my precious years, but I don't care. If I'm gonna get into a trouble, I'm fine. I'm just fine. మా మమ్మీ పీజీ జాయిన్ అయ్యేటప్పుడు ఒకటే మాట చెప్తుంది అనమాట, యూ గో స్టడీ, you do whatever you want to do, just know that, keep it in a mind that if you are in trouble, like ఏదైనా ప్రాబ్లం ఉన్నా, like ఏదైనా కానీ, if you think you can't handle that situation, just call and just come home. You don't need to do a PG, you don't need to be a doctor, you don't need to earn money, you don't need to do anything. We are here to look up to, like చూసుకోవడానికి మేమున్నాము. సో I don't need any of these things, and I have the confidence that my parents are very much okay me being at home with a peace of mind. I'm just sweating. మాట్లాడితే కూడా I'm just sweating. But this is a kind of serious situation, but I don't want to tell my parents as of now. I'm just handling the situation like right as of now. If I can't handle the situation, I'm gonna call them like maybe after 2 days. I'll just see. I had enough of today. I'll just try tomorrow, another day. And then I call my parents and tell, this is the situation. What do you want me to do? If they want me to, like, let's complain, otherwise, I don't know. But I'm just glad that I have a confidence to talk bullshit on a camera, because అరిచి ప్రశాంతంగా ఉంది నాకు. They don't even let me to like talk. Man, ఈ బేస్ వాల్యూమ్ కన్నా పెద్దగా మాట్లాడకూడదంట, మాట్లాడితే డిస్రెస్పెక్ట్ అంట. దే కెన్ టాక్ జస్ట్ బికాస్ వాళ్ళు నాకన్నా 1 year ముందు జాయిన్ అయ్యన్నారు కాబట్టి నేను ఇంత వాయిస్లో కూడా మాట్లాడకూడదంట. నా వాయిస్
లైక్ నేను చాలా కాన్ఫిడెంట్గా చాలా రూడ్గా మాట్లాడుతున్నా. బ్రో, ఐ యామ్ ఎ కాన్ఫిడెంట్ పర్సన్, ఐ యామ్ ఎ కాన్ఫిడెంట్ ఉమెన్ and I'm an angry woman also. So you gotta handle it or just respect me. Oh. So I don't know. I feel so good. అరిచినాక ఇందాకైతే ఐ వాజ్ లిటరలీ షేకింగ్ ఫ్రమ్ హియర్. ఐ వాజ్ లిటరలీ షేకింగ్ అండ్ తలనొప్పి వస్తుంది. ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ లైక్ ద కాన్ఫిడెన్స్ టు టాక్ టు అ ర్యాండమ్ కెమెరా. నార్మల్గా మా మమ్మీకి చెప్పినప్పుడు నేను చాలా ప్రశాంతంగా చాలా కట్ చేసి చాలా సాఫ్ట్గా చెప్పలేకపోయినా. సెకండ్, నా ఫ్రెండ్స్తో ఏం చెప్పాలంటే ఇలా నేను అరిచి చెప్పలేను. లైక్ ఐ డోంట్ నో, నాకు లైక్ లిటరలీ ఆ మనుషులకి చెప్పినట్టు చెప్పాలి. అందుకే నేను ఇలా అరిచి చెప్తున్నా. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద నాయిస్, బట్ అండ్ థ్యాంక్ యూ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ద వీడియో. సో నేను ఒక్క ఎడిట్ కూడా చేయను, లైక్ లిటరలీ ఒక్క ఎడిట్ కూడా చేయను. లైట్ కాంట్రాస్ట్ ఏం లేదు. 21 minutes వచ్చింది. లైక్ ఐఎమ్ గోనా అప్లోడ్ దిస్ ఆన్ యూట్యూబ్ అని డిసైడ్ అయినా ఇప్పుడు. ఎందుకంటే ఐ జస్ట్ ఫెల్ట్ సో రిలీవ్. లైక్ వీడియో స్టార్టింగ్లో ఐ ఫెల్ట్ సో స్ట్రెస్డ్ అండ్ యాంగ్షియస్. నాకు ఇప్పుడు రిలీఫ్గా ఉంది అరిచి ఐఎమ్ జస్ట్ గ్లాడ్, ఐఎమ్ జస్ట్ స్మార్ట్. So yeah, if you are watching my video, thank you so much. ఆల్సో నేను చాలా రోజుల తర్వాత డిసైడ్ అయినట్లయినా ఈ వీడియో అప్లోడ్ చేసేస్తా యూట్యూబ్లో, అంతే. సో ఐ విల్ అప్డేట్ యూ టుమారో వాట్స్ కుకింగ్ అండ్ ద డ్రామా, the whole thing related to this tomorrow. If it's a story, like చాలా పెద్దగా అయితేనేమో యూట్యూబ్లో పెడతా. అదర్వైజ్ I'll just tell you guys on Instagram stories. Yep.